క్షేమము కావాలంటే పరిశుద్ధుడైన దేవుడు మనతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు మనతో ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడు మనతో నివాసము చేయాలంటే మన జీవితాన్ని ఆయన చేతులలో మనం పెట్టుకోవాలి. దేవుని ప్రజలారా, ఆ రోజున పరిశుద్ధుడైన దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, మోషే, నేను మీతో రాను, నేను మీతో ప్రయాణము చెయ్యను, నేను మీతో రావడానికి నాకు ఇష్టము లేదు. ఎందుకు రావు ప్రభువా? నీవు మాతో ప్రయాణం ఎందుకు చెయ్యవు? ఎందుకు మాలో నీవు నివాసము చెయ్యవు అంటే దేవుడు అంటూ ఉన్నాడు, వీరు లోబడనొల్లని ప్రజలు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? లోబడనొల్లని ప్రజలు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మరలా మరలా దేవుని పైనే తిరుగుబాటు స్వభావం. ఎన్నిసార్లు దేవుడు మొత్తుకున్నా సరే, ఎన్నిసార్లు మోషే ద్వారా దేవుని మాటలు స్పష్టముగా ప్రకటిస్తూ ఉన్నా సరే, హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని విడవకుండా వాత వేయబడిన మనస్సాక్షి గలవారై దేవుని పైనే తిరుగుబాటు. దేవుని ప్రజలారా, అందుకే పరిశుద్ధుడైన దేవుడు అంటూ ఉన్నాడు, వీరిలో నేను నివాసము చెయ్యలేను మోషే, వీరి కుటుంబాలలో నేను నివాసము చెయ్యలేను మోషే. ఇదిగో వీరితో నేను ప్రయాణము చెయ్యలేను, వీరితో నేను నివాసము చెయ్యలేను, నేను వీరితో రాలేను అని స్పష్టముగా దేవుడు చెప్పేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది క్రైస్తవులు సైతం, అనేక మంది క్రైస్తవులు సైతం, దేవుని ప్రజలు సైతం క్షేమకరముగా తమ దినాలు వెళ్ళబుచ్చకుండా చనిపోవడానికి గల కారణం, శాపాలలో పడిపోవడానికి గల కారణం, నెమ్మది లేక, సమాధానము లేక, రోగాల మధ్యలో, బంధకాల మధ్యలో కట్టివేయబడడానికి గల కారణం దేవుడు వారితో లేడు. దేవుడి వారి మధ్యలో లేడు. దేవుని ప్రజలారా, ఎవరి మధ్యలో దేవుడు నివాసము చేస్తాడు? ఎవరి మధ్యలో యేసు ప్రభుల వారు నివాసము చేస్తారు? ఎవరి హృదయములో పరిశుద్ధుడైన దేవుడు నివాసము చేస్తాడు? నిశ్చయముగా ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజల జీవితాలలో అనేకమైన ప్రమాదాలు కలుగుతాయి, అనేకమైన అవమానాలు కలుగుతాయి. ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించి ఆశతో తమ జీవితాలు పరిశుద్ధమైన మార్గములో నడిపించుకుంటూ ఉంటారో వారి జీవితాలలో అనేకమైన బాధలు కానీ, కష్టాలు కానీ, శ్రమలు కానీ, అవమానాలు కానీ నిశ్చయముగా కలుగుతాయి. అయితే వాటన్నిటిలో నుంచి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి నిశ్చయముగా వారు విడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధుడైన దేవుడు మనతో ఉన్నాడా? పరిశుద్ధుడైన దేవుడు మనతో నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాడా? నీవు క్షేమకరముగా బ్రతకాలంటే, నీ కుటుంబం క్షేమకరముగా బ్రతకాలంటే, నెమ్మదిగా, సమాధానముగా నీవు బ్రతకాలంటే, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధికులు, వారు ఎవరైనా సరే బయటికి వెళ్ళిన వారు క్షేమకరముగా గృహానికి రావాలంటే దేవుడు నీ కుటుంబంతో ఉండాలి. దేవుడు నీతో, నీ కుటుంబంతో సహవాసము చెయ్యాలి. అలాంటి కుటుంబం మాత్రమే ఎల్లప్పుడూ క్షేమకరముగా కాపాడబడుతూ